వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. ఈరోజు మనతో రమణ ఉన్నారు. రీసెంట్గా జరుగుతున్న విషయాల మీద చర్చిద్దాం. అన్న, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై, సాయి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైంది. తిరిగి భగీరథ్ కూడా అవతల వాళ్ళపై కేసు నమోదు చేశారు. అసలు ఏం జరుగుతుంది ఈ గొడవ? ఈ బండి సాయి భగీరథ్ ఒక మైనర్ని, ఒక బాలికను అత్యాచారం చేశాడు అనేది ఆరోపణ. దాని మీద నిన్న హైదరాబాద్లో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నిన్న సాయంత్రం 4 గంటలకు ఆ మైనర్ అంటే ఆ బాలిక తల్లి, తండ్రి, కుటుంబ సభ్యులతో సహా పోలీస్ స్టేషన్ వెళ్ళారు. 4 గంటలకు వాళ్ళు ఒక ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదు సంక్షిప్తంగా ఏంటంటే, డిసెంబర్ 31న మొయినాబాద్ సమీపంలోని ఒక ఫామ్ హౌస్లో భగీరథ్ బాలికను బలవంతంగా మద్యం తాగించి లైంగిక దాడి చేశాడు. ఈ ఘటన తర్వాత బాలిక 2 సార్లు ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఇది ఫిర్యాదు సారాంశం. ఆ ఫిర్యాదు ఇచ్చిన తర్వాత 4 గంటలకు ఫిర్యాదు ఇచ్చారు. కనీసం 4 to 5 అవర్స్ కేసు నమోదు కాలే. 4 to 5 అవర్స్ కేసు నమోదు కాలే. వాళ్ళకి చెప్పలేదు కేసు నమోదు కాలే. తర్వాత తెలిసి వాళ్ళు గొడవ పెట్టి, నేను ఆత్మహత్య చేసుకుంటా, ఇవి మీడియాలో వస్తున్న వార్తలే, నేను ఆత్మహత్య చేసుకుంటా కేసు పెట్టకపోతే వాళ్ళ తల్లి అర్ధరాత్రి చాలా సీరియస్ గొడవ చేస్తే అప్పుడు కేసు నమోదైంది. ఈ కేసు నమోదు కానీ 3-4 గంటల్లో ఏం జరిగింది అనేది అసలు కిట్టుకు ఇక్కడ ఉంది. కేసు నమోదు చేశారు చివరికి, కానీ కేసు నమోదు కాకుంటే ముందు 4 గంటల నుంచి కేసు నమోదైన 8కో 9కో ఎంతకో అయింది కదా, ఆ టైం దాకా ఏం జరిగింది. ఈ లోపు 5 గంటలకు ఇంకొక సంఘటన జరిగింది. కరీంనగర్లో ఉండే ఈ హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ నాయకుడు బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ కరీంనగర్లో ఉంటాడు, హైదరాబాద్లో చదువుకుంటాడు. చదువు అయిపోయిందేమో ఇప్పుడు. కరీంనగర్లో కరెక్ట్ సాయంత్రం 5 గంటలకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశాడు. ఎవరి మీద? ఇప్పుడు ఎవరైతే మనం బాలిక అంటున్నామో, మైనర్ అంటున్నామో, ఆ బాలికను బాలిక కాకుండా యువతిగా ఫిర్యాదు చేసి, ఆమె యువతి అని ఆమె తల్లిదండ్రుల మీద, ఆమె మీద ఫిర్యాదు చేశాడు. ఆమె తండ్రి, ఆమె తల్లి, ఇతర కొంతమంది కుటుంబ సభ్యులు, సహచరుల మీద ఆయన ఫిర్యాదు చేశాడు. ఆయన ఏమని ఫిర్యాదు చేశాడు? తనకు ఆ అమ్మాయికి స్నేహం ఏర్పడింది, చాలా కాలం స్నేహంగా ఉన్నాం, వాళ్ళ కుటుంబ కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొన్నాను, దేవాలయాలకు, యాత్రలకు వాళ్ళతో కలిసి, ఆమెతో కలిసి కూడా వెళ్ళాను. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులు నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు, ఏమని? పెళ్లి చేసుకోమని. నేను తిరస్కరించడంతో తప్పుడు క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించారు, నన్ను హరాస్మెంట్ చేశారు. ఫిజికల్ రిలేషన్షిప్ ఆరోపణలతో మేము కేసులు పెడతామని నన్ను బెదిరించారు అని చెప్పాడు. ఆ భయంతో నేను వాళ్లకు 50,000 రూపాయలు ఇచ్చాను. అయినా వాళ్ళు ఆగకుండా నన్ను 5 కోట్లు డిమాండ్ చేశారు. అందుకని నేను ఇప్పుడు డిమాండ్ చేయడమే కాకుండా ఆ డబ్బు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామని ఆ అమ్మాయి తల్లి బెదిరించింది. అందుకే నేను ఇప్పుడు ఈ కేసు పెడుతున్నాను. ఇది హనీ ట్రాప్ అని ప్రచారం చేస్తున్నాను. ఇది హనీ ట్రాప్ అని ఆయన కేసు పెట్టాడు. ఇందులో యువతి అని చెప్పాడు. ఆమె పేరు నిజంగా ఆమె 17 ఏళ్ళ వయసు. పేట్ బషీరాబాద్ పోలీసులు ఆమె వయసు ధృవీకరించుకొని పోక్సో కేసు పెట్టారు. 17 ఏళ్ళ వయసు, పేరు చెప్పకూడదు, కానీ ఎఫ్ఐఆర్లో ఆమె పేరు మెన్షన్ చేశారు. నేను చెప్పడం లేదు ఎఫ్ఐఆర్లో, మైనర్ కాబట్టి ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం పోలీసుల తప్పు. ఆమె యువతి అని వాళ్ళు నమోదు చేశారు. యాక్చువల్గా అది నేరం అవుతుంది. ఇప్పుడు వాళ్ళు కూడా కేసు పెట్టారు. ఇది ఎట్లా జరిగింది అసలు? వీళ్ళు 4 గంటలకు, సాయంత్రం 4 గంటలకు కేసు పెట్టడానికి వెళ్ళారు. ఆయన 5 గంటలకు కేసు పెట్టాడు. ఇప్పుడు చట్ట ప్రకారం ఏం జరుగుతుంది? ఆయన ముందు కేసు పెట్టాడు, వీళ్ళు కేసు రాత్రి 7కో 8కో నమోదు చేశారు కదా, పేట్ బషీరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కదా. అంటే అతను ముందు కేసు పెట్టారు, దాని మీద ఈ అమ్మాయి వాళ్ళు కౌంటర్ కేసు పెట్టారు అనేది అక్కడ రుజువు అవుతుంది. చట్ట ప్రకారం
అతను భగీరథ్ కేసు పెట్టిన తర్వాత వీళ్ళు పెట్టారు, కౌంటర్ కేసు పెట్టారు. నిజానికి ఇక్కడ కౌంటర్ కేసు పెట్టింది భగీరథ్. ఈమె కేసు పెడుతుందని తెలిసింది 4 గంటల నుంచి ఈమె ఫిర్యాదు చేస్తే, ఇక్కడ ఆరోపణలు ఏంటంటే కొన్ని మీడియా సంస్థలు ఆరోపిస్తున్నాయి, పోలీసులు బండి సంజయ్కి ఈ విషయాన్ని ఇన్ఫామ్ చేశారు. ఫస్ట్ కేసు నమోదు చేసుకోకుండా, ఎఫ్ఐఆర్ రాయకుండా బండి సంజయ్కి ఈ విషయం ఇన్ఫామ్ చేశారు. ఇన్ఫామ్ చేసిన వెంటనే అక్కడ గూడుపుటాన్ని జరిగింది. వెంటనే వచ్చి ఆగా మేఘాల మీద వచ్చి 4 గంటలకి ఈమె ఫిర్యాదు చేసింది. 4:10కో 4:15కో ఆయన పోలీసులు ఇన్ఫామ్ చేశారు. ఆయన వెంటనే హనీ ట్రాప్ అనేది చాలా కాలంగా హనీ ట్రాప్లు తెలంగాణలో కూడా జరుగుతున్నాయి, మిగతా దేశంలో జరుగుతున్నాయి కాబట్టి ఈ హనీ ట్రాప్ అనేది ఒకటి సృష్టించి వెంటనే అతను కేసు పెట్టాడు. నిజం చెప్పంటే కౌంటర్ కేసు. అంటే తెలంగాణ పోలీస్ ప్లస్ బండి సంజయ్ వీళ్ళంతా కుమ్మక్కయి అధికార దుర్వినియోగం చేశారు అనుకోవచ్చు ఈ సందర్భాన్ని. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే 4 గంటలకు ఆమె ఫిర్యాదు చేసిన వెంటనే కేసు నమోదు చేయకపోవడమే నిజమైతే, మీడియా చెప్తున్నది నిజమైతే, వాళ్ళు ఆరోపిస్తున్నది, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నది కూడా నిజమైతే, ఖచ్చితంగా ఇందులో కుమ్మక్కుంది. బండి సంజయ్ పోలీసులేనా, లేదు ప్రభుత్వం కూడానా, రేవంత్ రెడ్డి కూడానా అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము. అయితే అనుమానాలు అయితే ఉంటాయి. ఎందుకంటే సహజంగా ఎంత ప్రత్యర్థులైనా సరే, రాజకీయ నాయకులు, పవర్లో ఉన్నవాళ్ళు, డబ్బున్న వాళ్ళు, ఎంత ప్రత్యర్థులైనా సరే ఒకళ్ళనొకళ్ళు కాపాడుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ మీద కేసులకు సంబంధించి ప్రపంచం అంతటికీ తెలుసు బాలకృష్ణ ఏం చేశాడు. అప్పుడు కాపాడింది వైఎస్ రాజశేఖర రెడ్డి. వాళ్ళ అసెంబ్లీ సాక్షికి కూడా దీన్ని మాట్లాడినట్టున్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డే కాపాడాడు బాలకృష్ణను. లేకపోతే బాలకృష్ణ వాళ్ళకి జైల్లో ఉండాల్సిన వాడు. బాలకృష్ణ కాపాడింది వైఎస్ రాజశేఖర రెడ్డి. నిమ్స్ డైరెక్టర్ కూడా ఆయన కాపాడాడు అనేది అప్పుడు సుబ్బారావు ఏదో పేరు. నిమ్స్ డైరెక్టర్ కూడా కాపాడడం, సేమ్ క్యాస్ట్. నిమ్స్ డైరెక్టర్ కూడా ఆయన కాపాడడంలో అబద్ధపు సర్టిఫికెట్లు ఇచ్చాడు అనేది ఆరోపణ ఉంది. అంటే నేను అనేది ఏంటంటే టీడీపీకి, కాంగ్రెస్కు, వైఎస్కి, చంద్రబాబుకి అసలు పడదు, ఇద్దరు ప్రత్యర్థులు. అట్లాంటిది ఒకళ్ళనొకళ్ళు కాపాడుకున్నారంటేనే ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కాపాడుకుంటూనే ఉంటారు. అందులోనూ ఇప్పుడు ఇంకా అనేక ఆరోపణలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి నిజానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రే కానీ ఆయన పనిచేస్తుంది బీజేపీ కోసం అనే ఆరోపణలు ఉన్నాయి. అందులో నిజాలు ఎప్పుడో బయటకు వస్తాయి కానీ ఆరోపణలు అయితే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ జరిగింది అనుమానాలు ఉన్నాయి. అందులో ఎక్కువ భాగం నిజమే కావచ్చు అనే అనిపిస్తున్నది. సరే, వాళ్ళు రాజకీయంగా స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఒకళ్ళొకళ్ళు కాపాడుకున్నారు అనుకుందాం. కానీ పొద్దుటి నుంచి వార్త చాలా వరకు తెలుగు మీడియా ఛానల్స్ని చూస్తూ ఉంటే, తెలుగు మీడియా ఛానళ్లలో బాధితురాలపైనే నిందను మోపే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది. అసలు ఈ మీడియా సంస్థలు ఏ పాత్ర పోషిస్తున్నాయి నిజంగానే? రీజనల్ మీడియా, మన తెలుగు మీడియా కావచ్చు, నేషనల్ మీడియా కూడా చాలా వరకు మహిళల పట్ల చాలా చిన్న చూపు ఉంటుంది. ఫస్ట్ ఇవాళ నేను ఒక ఛానల్ చూస్తున్నాను, అది ఒక ముఖ్యమంత్రి స్పాన్సర్షిప్లో నడుస్తున్న ఛానల్. ఆ ఛానల్లో రిపోర్టర్ మాట్లాడుతుంది వింటుంటే కనీసం జ్ఞానం ఉందా వీళ్ళకి అనిపిస్తున్నది. మైనర్ ఒక కేసు పెడితే దాని పట్ల వీళ్ళు మాట్లాడుతున్న తీరు, ఉపయోగిస్తున్న భాష ఇంత దారుణంగా ఉంటుందా, వీళ్ళకి కనీసం జ్ఞానమైన ఉందా అనేది అనిపిస్తున్నది. కొన్ని మీడియాలు, తెలుగు మీడియాలకు సంబంధించి కొన్ని మీడియాలు మౌనం పాటిస్తున్నాయి ఈ విషయంలో. ఈ 2 కేసుల విషయంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా కొన్ని మౌనం పాటిస్తున్నాయి. ఇంకొన్ని మీడియాలు ఒక ముఖ్యమంత్రికి చాలా దగ్గరైన, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి స్పాన్సర్ చేస్తున్న మీడియా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి చాలా దగ్గరైన మీడియా, ఈ 2 కూడా అమ్మాయి మీద దాడి చేస్తున్నాయి. ఇందులో భగీరథను కాపాడడానికి ఎక్కువ విచారణ జరుపుతున్నది, అదే తేలుస్తున్నది. కోర్టు విచారణ మొత్తం ఆ ఛానల్లో జరిగిపోతున్నది. రిపోర్టరు, యాంకరు మొత్తం అసలు చట్టాలు గిట్టాలన్నీ చెప్పేస్తున్నారు. ఏం జరిగిందో కూడా చెప్పేస్తున్నారు, జడ్జిమెంట్ ఇస్తున్నారు. ఆ అమ్మాయి మొయినాబాద్లో రేప్ జరిగితే తర్వాత అతనితో పాటు విజయవాడ, అరుణాచల్ కూడా ఎందుకు వెళ్ళిందంటే ఆమె ఇష్ట ప్రకారమే వెళ్ళింది కదా అనేది ఆ రిపోర్టర్ వాదన. అది కూడా నిజమే అనుకుందాం కాసేపటికి. 17 ఏళ్ళ అమ్మాయి మైనర్ ఇష్ట ప్రకారం వెళ్ళినా, ఆమె ఇష్ట ప్రకారమే అబ్బాయితో లైంగికంగా కలిసినప్పటికీ
అది అబ్బాయి నేరం అవుతుంది. అబ్బాయి మైనర్ కాదు, కాదు కదా. మైనర్ కాదు, అబ్బాయి నేరం. ఆ చట్టం కూడా రిపోర్టర్కి తెలియకపోవడం ఎంత దుర్మార్గం అంటే, ఆమె ఇష్ట ప్రకారం చేసిన నేరం అది. ఆమె ఇష్ట ప్రకారమే వెళ్ళిండొచ్చు, మైనాబాద్ వెళ్ళిండొచ్చు, అరుణాచల్ వెళ్ళిండొచ్చు, విజయవాడ వెళ్ళిండొచ్చు. ఇన్ని చోట్ల అతను ఈమెను వాడుకున్నాడు. సరే, ఈమె కూడా ఇష్ట ప్రకారమే చేసింది అనుకున్నా అది నేరం. పోక్సో చట్టం కింద అతనికి జైలు వెంటనే అరెస్ట్ చేయాలి. ఇప్పటివరకు అరెస్ట్ కాలే, వెంటనే అరెస్ట్ చేయాలి. పోక్సో చట్టం ఎంత సీరియస్ అయింది, కనీసం అరెస్ట్ చేయకుండా పోలీసులు ఉన్నారు. ఇంకొక వైపు మీడియా ఆ అమ్మాయిని ఆమె శీల పరీక్ష చేస్తున్నారు. అమ్మాయి ఇలా ఇష్టం లేకుండా వెళ్ళిందా, ఇష్టం ఉండే వెళ్ళింది కదా అని శీల పరీక్ష చేస్తున్నారు. ఇంకోటి, ముందే కేసు పెట్టాడు కాబట్టి బండి భగీరథ్ ఈమె కౌంటర్గా కేసు పెట్టింది కావాలని. అసలు ఎంత దుర్మార్గం, నేను ఇందాకే చెప్పాను, పోలీస్ స్టేషన్లో 4-5 గంటలు డిలే చేసి అక్కడ కేసు పెట్టేట్టు చేశారు. ఇంకోటి, ఆయన రాసిన దాంట్లోనే, ఎవరు భగీరథ్ ఇచ్చిన రిపోర్ట్లోనే ఆ కుటుంబంతో తనకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని చెప్పాడు. కలిసి తీర్థయాత్రలకు పోయినా అని చెప్తున్నారు. నేను ఇందాకే చెప్పాను, ఒక పార్టీ, ఒక ముఖ్యమంత్రి స్పాన్సర్ చేస్తున్న ఛానల్ హనీ ట్రాప్ అని హెడ్డింగ్ పెట్టింది. పోక్సో చట్టం కింద ఈ అమ్మాయి కేసు పెడితే, ఈ అమ్మాయి తల్లిదండ్రులు కేసు పెడితే దాన్ని పట్టించుకోకుండా హనీ ట్రాప్ అని హెడ్డింగ్ పెట్టడంలోనే వాళ్ళ కుట్ర అర్థమవుతున్నది. మీడియా కూడా వాళ్ళ వైపు నిలబడ్డది, బండి సంజయ్ వైపు నిలబడుతుంది. బీజేపీ అంటే ఒకవైపు భయం కావచ్చు, బీజేపీ నుంచి లాభాలు ఆశించి కూడా కావచ్చు, డబ్బులు ఆశించి కూడా కావచ్చు, లేదు వాళ్ళ బాస్ బీజేపీతో కలిసి ఉన్నాడు కాబట్టి ఈ విధంగా చేయను కూడా చేయొచ్చు. 50,000 ఎందుకు ఇచ్చినట్టు? నేను 50,000 ఇచ్చానని బండి భగీరథ్ తన ఫిర్యాదులోనే పేర్కొన్నాడు కదా. వాళ్ళు ఈ విధంగా భయపెడుతుంటే 50,000 ఇచ్చాను. నిజంగా అంత భయపడే వ్యక్తి బండి భగీరథ్? వాళ్ళ నాన్న సెంట్రల్ సహాయ మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి. అంత భయపడేవాడు కాదని ఆయన చరిత్ర చూస్తే అర్థమవుతున్నది. ఆయన చరిత్ర తెలుసు. గతంలో కూడా అతని మీద ఏమైనా కేసులు ఉన్నాయి? అదే అంటున్నా, ఆయన చరిత్ర చిన్నదేం కాదు. దాడులు, కాలేజీల్లో చదువుతున్నప్పుడే తన తోటి వాళ్ళ విద్యార్థుల మీద దాడులు, హింస, ర్యాగింగ్, అనేక రకాల చేసిన విజువల్స్ చాలా ఉన్నాయి బయటకు వచ్చి. సోషల్ మీడియాలో వీడియోలు చూడండి, మీరు కూడా చూడండి. సోషల్ మీడియాలో చాలా వీడియోలు ఉన్నాయి. ఎన్ని వీడియోలున్నా, ఇంత దాడులు చేసినా ఒకటి మాత్రం కేసు నమోదైంది. ఎక్కడది? దుండిగల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఆయన మీద. ఈయన మహీంద్రా యూనివర్సిటీ అసాల్ట్ కేసు ఇది. మహీంద్రా యూనివర్సిటీ క్యాంపస్లో సేమ్ బ్యాచ్మేట్ శ్రీరామ్ అనే స్టూడెంట్ని తను కొట్టాడు. విజువల్ కూడా బయటకు వచ్చింది. దారుణంగా కొట్టాడు. కొట్టడం, బెదిరించడం, అభద్రత కలిగించడం, ఈ వీడియోలు వైరల్ అవ్వడంతో దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు కూడా ఏమైందో తెలియదు. ఇటువంటి చాలా వీడియోలు బయటకు వచ్చినాయి ఈయనవి. ఇటువంటి చాలా, అంటే కేసు నమోదైంది ఒకటే కావచ్చు కానీ చాలా రకాల దాడులు చేశాడు, హింసా కార్యక్రమాలు చేశాడు. ఈయన ఆరోపణలు ఉన్నాయి, డ్రగ్స్ ఆరోపణలు ఉన్నాయి ఈయన మీద, గంజాయి ఆరోపణలు ఉన్నాయి, చాలా ఆరోపణలు. అందులో నిజాలు మనకు ఎప్పటికీ తెలియకపోవచ్చు, కానీ ఆరోపణలు అయితే ఉన్నాయి. ఏమి ఈయన భయపడి పిరికితనంతో భయపడిపోయి వీళ్లకు 50,000 ఇచ్చాడంటే ఇది నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే ఇది మామూలు వ్యక్తి కాదు, సాధారణ పౌరుడు కూడా కాదు. అతను దేశ హోంశాఖ సహాయ మంత్రి కొడుకు. ఆయనే హోంశాఖ సహాయ మంత్రిగా ఫీల్ అయ్యేవాడు, ఒక మంత్రిగా ఫీల్ అవుతున్నవాడు. చాలా బలమైన, కరీంనగర్లో కానీ రాష్ట్రంలో చాలా బలమైన నాయకుడి కొడుకు ఆయన. బండి సంజయ్ అంత పిరికోడు కాదు కదా, కనిపిస్తుంటుంది కదా. విద్వేష ఉపన్యాసాలకు పెట్టింది పేరు, విపరీతం విద్వేషంగా మాట్లాడుతుంటాడు ఆయన. అటువంటి బండి సంజయ్ కొడుకు భయపడి 50,000 ఇచ్చాడంటే ఇక్కడ నమ్మశక్యంగా ఏమాత్రమే ఉందా? అది నమ్మశక్యంగా లేదు. అలాగే దాని దగ్గర సంబంధాలు కొనసాగించాను, ఆమెతో తిరిగాననేది ఒప్పుకుంటున్నాడు. పెళ్లి చేసుకోమని తల్లిదండ్రులు అడిగారనేది కూడా ఒప్పుకుంటున్నాడు. ఇంత చేసినప్పుడు ఆమె మైనర్ అనే విషయం ఇతనికి తెలియకుండా ఉంటుందా? కావాలని అక్కడ యువతని రాయించాడు, తెలియదా రేపు ఆమె మైనర్ అని? ఈరోజు కేసు నుంచి బయటపడడం కోసం ఏదో కథలు చేస్తున్నాడు.
అలాగే బండి సంజయ్ కూడా ఈ విషయంలో కనీసం మాట్లాడలేదు. ఇలాంటి సంఘటన గతంలో జరిగినప్పుడు ఆయన బ్రహ్మాండ ఉపన్యాసం ఇచ్చాడు. ఒక అమ్మాయి, మైనర్ అమ్మాయి మీద రేప్ జరిగితే ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి? తక్షణం వెంటనే కేసు నమోదు చేయాలి కదా, ఎందుకు మీనమేషాలు దక్కిస్తున్నాడు ముఖ్యమంత్రి మీద రెచ్చిపోయాడు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో దొరుకుతుంది. మరి ఇంత జరుగుతున్న తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం కానీ ఎటువంటిది ప్రెస్ నోట్స్ కానీ తెలంగాణ ప్రభుత్వంగా దీని మీద ఏమి పోలీసులు చేయాల్సిన పని ఇది పోలీసులు ఆల్రెడీ చేసేశారు. వాళ్ళకి చేతనైన సహాయము బండి సంజయ్కి చేసి పడేశారు. పోలీసులు చేయాల్సి రీసెంట్ తెలంగాణ పోలీస్ చూసినట్టయితే ఈ ఐబొమ్మ రవి కేసులో కానీ వెంటనే ప్రెస్ మీట్లు పెట్టేసి సినిమా హీరోలను పెట్టేసి పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు పెట్టారు కదా. మరి ఇది అంతా అలాంటి ఆ స్థాయికి సంబంధించిన కేసు కదా, దీన్ని ఎందుకు తీసుకోవట్లేదు? పోక్సో కేసు చాలా సీరియస్ కేసు, చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. కమిషనర్గా కొత్తగా నియమితమైన సుమతి అసలు ఇలాంటి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఆమె ఒక బాలిక మీద ఇంత దారుణంగా రేప్ చేస్తే పట్టించుకోకుండా ఉండడం ఎట్లా? పోలీసులు కేసు పెట్టేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఇప్పుడు ఆ ఏరియాకి ఆమె అనుకుంటా, ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి కిందకే వస్తుంది అనుకుంటుంది. అక్కడ కమిషనర్ ఆమె, కాబట్టి ఆమె సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది పోలీసులు పోక్సో చట్టం కింద కేసు పెట్టారు. అది విచారణ జరుగుతుంది కావచ్చు, కానీ పోక్సో చట్టం కింద కేసు పెట్టడానికి ఎన్ని గంటలు ఎందుకు లేట్ చేశారు? ఒక ప్రశ్న. ఆయనను వెంటనే అరెస్ట్ ఎందుకు చేయలేదు? ఈ రోజుకు ఇప్పటికీ ఎందుకు అరెస్ట్ చేయలేదు? నిన్న రాత్రి కేసు పెడితే ఆయన ఏమైనా పరారీలో ఉన్నాడా? బహిరంగంగా ఆయన కరీంనగర్లో ఉన్నాడు కదా, ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? అరెస్ట్ చేసే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? ఈ రెండు ప్రశ్నలు పోలీసుల మీద వేలెత్తి చూపిస్తున్నాయి. ఖచ్చితంగా దానికి జవాబు చెప్పుకోవాల్సిన బాధ్యత పోలీసుల మీదనే ఉన్నది. అంటే ఒకవేళ పోలీసులు ఈ కేసును తప్పుదోవ పట్టించడానికి కొంత సమయం ఇచ్చి అతను భగీరథ్ అనే అతను కరీంనగర్లో కేసు పెడితే, ఒకవేళ బాధితురాలు తను ముందే పెట్టిందని ఆ కేసు తనకంటే ముందే మేము పిటిషన్ ఇచ్చాం పోలీసులకి అని చెప్పుకోవడానికి, నిరూపించుకోవడానికి ఏమైనా అవకాశాలు? అదే ఇప్పుడు నిరూపించుకోవడానికి చట్ట ప్రకారం అవకాశం ఉంటుందా లేదా రెండో విషయం అయితే, అందరూ కలిసి అటు పోలీసులు, మీడియా మొత్తం కలిసి బాధితురాలనే నేరస్తురాలుగా చిత్రీకరించే పని మొదలైంది. ఎవరైతే ఇది మహిళల విషయంలో రెగ్యులర్గా జరుగుతుంది, భారతదేశం మొత్తంలో జరుగుతుంది. మహిళలను, బాధితురాలైన మహిళలే అసలు నేరస్తులు అని ప్రచారం చేయడానికి, అర్ధరాత్రి రోడ్డు మీదకి ఎవరైనా మహిళ పోతే, ఆ మహిళ రేపుకు గురైతే ఫస్ట్ ప్రశ్న ఏంటి వస్తుంది? అర్ధరాత్రి ఎందుకు వెళ్ళి అంటే ఫస్ట్ క్వశ్చన్, బాధితురాలు నేస్తున్నావు నువ్వు, ఎందుకు వీడు రేప్ చేశాడు, ఇంత దుర్మార్గమైన నేరం చేసినోడిని కాదు ప్రశ్నించేది, అర్ధరాత్రి ఎందుకు వెళ్ళావు, ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు చెప్పింది కదా మొన్న సుమతి. జవాబు అంటే అదే కదా, ఆమె వెళ్ళి అర్ధరాత్రి నిలబడి నిరూపించింది, పోఖ్రీలందరినీ అరెస్ట్ చేసింది కమిషనర్ సుమతి. అట్లా కదా చేయాల్సింది. ఇప్పుడు కూడా ఈ బాధితురాలు మీదనే, విక్టిమ్ మీదనే నేరస్తురాలని ముద్ర వేసే ప్రమాదం ఉన్నది. ఆమెనే బలి చేసే కుట్ర జరుగుతున్నదనే అనుమానాలు అయితే నాకున్నవి. ఆమెనే బలి చేసే అవకాశం ఉన్నది. అటు పోలీసులు కావచ్చు, మీడియా కావచ్చు, మీడియా అయితే అసలు విచారణ వాళ్ళు జరిపేస్తూనే ఉన్నారు. ఒక 2-3 మీడియాలు విచారణ జరిపేసినాయి. శిక్ష విధించడం ఆలస్యం. ఆ అమ్మాయికి శిక్ష వేసి పడేయాలి. బండి సంజయ్ తరపున ఆ జడ్జిలు నిలబడి మరీ కొట్లాడుతున్నారు. మీడియా జడ్జిలు, రిపోర్టర్లు, యాంకర్లు వాళ్ళ యజమాన్యాల ఆదేశాలతో నిలబడి మరీ కొట్లాడుతున్నారు. అంత దుర్మార్గంగా మీడియా తయారైంది. ఇప్పుడు ఈ ప్రచారం ఏమో ప్రజల మెదళ్ళలోకి ఏమెళ్తుంది? మీడియా ప్రచారం వల్ల అమ్మాయే అసలు నేరస్తురాలని అనుకుంటారు. రెండోది, రేపు పోలీసులు కూడా ఈ మొత్తం కేసుని బండి సంజయ్ కొడుకుని కాపాడడానికి ఉపయోగించుకుంటారు, ఈ ప్రచారాన్ని ఉపయోగించుకుంటారు. రేపు ఏదైనా జరగవచ్చు. పోక్సో కేసు చాలా స్ట్రాంగ్ కాబట్టి అబ్బాయిలకు శిక్ష పడుతుంది అని ఇప్పటిదాకా అనుకుంటున్నాం మనం. అది కూడా నిజం కాకపోవచ్చు. తిమ్మిని బమ్మిని చేసే దేశం మనది. పోలీసులు తిమ్మిని బమ్మిని చేయగలరు, ఎలకను తీసుకెళ్ళి ఏనుగుగా నిరూపించగలరు, ఏనుగుని ఎలకగా నిరూపించగలరు. అటువంటి పోలీసులు కాబట్టి ఏమైనా చేయగలరు. ఎందుకంటే అక్కడ ఉన్నది దేశ హోంశాఖ సహాయ మంత్రి. అందులోనూ హింసకు, దాడులకు అన్నిటికీ పేరెన్నిక గల బీజేపీకి సంబంధించిన వ్యక్తి. అందులోనూ అనుమానాలు ఉన్నాయి, కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చాలా కావలసిన వాళ్ళు, బీజేపీ చాలా కావాల్సింది అనే అనుమానాలు కూడా ఉన్నాయి.
ఒక చిన్న సన్నివేశం జరిగినా కానీ రాజకీయంగా కానీ ఏదైనా చిన్న సందర్భం కానీ ఇలాంటి కేసు ఇంకొక బాధితురాల మీద కనుక జరిగినట్టయితే, ఇంకొక నిందితుల మీద జరిగినట్టయితే, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్న 3-4 టాప్ ఛానల్స్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓదరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాయి కదా, అదే దాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు రాత్రి వరకు 2-3 రోజులు నడిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో బండి సంజయ్ కుమార్ విషయంలో ఇంత మౌనంగా ఉండడాన్ని అసలు ఎలా అర్థం చేసుకోవాలి? అంటే మీడియా సరైన పద్ధతిని ఫాలో అవుతుందా లేదా? ఇప్పుడు మీడియాలో ఇవాళ ఈ సంఘటనకు సంబంధించి రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి బీఆర్ఎస్కి సంబంధించిన మీడియా టీ న్యూస్ కొంత సీరియస్గానే పట్టించుకొని వార్తలు ఇస్తున్నది. ఏం జరుగుతుంది ఏందనే వార్తలు స్పష్టంగానే ఇస్తున్నది. మిగతా మీడియాకు సంబంధించి ఇంతకు ముందే చెప్పినట్టు చాలామంది బండి భగీరథ్కి మద్దతుగా నిలబడ్డారు, మీడియానే నిలబడ్డది. దానికి కారణము మొదటి నుంచి కూడా మీడియా అనేది వ్యాపారం. మనకు తెలిసిందే, మీడియా ఏదో అదొక భ్రమంలో ప్రజలు ఉన్నారేమో కానీ ఉండాల్సిన అవసరం లేదు. మీడియా స్వతంత్రంగా ఉంటుంది, మీడియా ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రజల ప్రయోజనాలే మీడియాకు ముఖ్యం. అంత ట్రాష్. మరి మీడియా వ్యాపారం చేస్తున్నది. ప్రతిక్షణం ప్రజాపక్షం చాలా కథలు చెప్తారు. అన్ని మీడియా సంస్థలు చాలా కథలు చెప్తుంటాయి. అదే నేను మీడియా సంస్థల్లో దాదాపు 25-27 ఏళ్ళు పనిచేసిన వాడిని. నాకు తెలుసు మీడియా సంస్థలు ఎట్లా పనిచేస్తాయో, ఎవరి కోసం పనిచేస్తాయో. అందరూ వ్యాపారం మాత్రమే చేస్తారు. ఇంకా దుర్మార్గమైంది ఏంటంటే యాడ్స్ కోసమే కాదు, వార్తల ద్వారా కూడా వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. వార్తల ద్వారా డబ్బులు సంపాదించడం మామూలు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా. కాబట్టి వాళ్ళు ఎవరిని పైకి లేపాలి, ఎవరిని కిందికి పాతాళంలోకి తొక్కాలనేది చాలా ప్లాన్డ్గా ఒక పద్ధతిగానే చేస్తుంటారు వాళ్ళు. ఇవాళ బండి భగీరథను గనక నేరస్తుడుగా లేకపోతే నిందితుడుగా ప్రచారం చేస్తే వాళ్ళకు వచ్చే లాభం ఏమీ లేదు. బండి భగీరథ్ చాలా గొప్పోడని, అటువంటి నేరమే చేయాలి, చాలా అమాయకుడు నోట్లో వేలుపడితే కొరకడని ప్రచారం చేస్తే వాళ్ళకి చాలా లాభాలు ఉంటాయి. ఆ లాభాల కోసం, ఆ వ్యాపార లాభాల కోసం, లేదు వాళ్ళని నడిపిస్తున్న వాళ్ళ బాసులు ఉంటారు, రాజకీయ నాయకులు, ఆ రాజకీయ లాభాల కోసమైనా సరే ఒక అమ్మాయిని చాలా దారుణంగా, దుర్మార్గంగా విక్టిమ్ని చేసి పడేస్తున్నారు. ఒక బాధితురాల్ని నేరస్తురాలుగా చేసి పడేస్తున్నారు, తొక్కి పడేస్తున్నారు ఆమెను. ఈ విధంగా మహిళల మీద దుర్మార్గ ప్రచారం చేయడం మీడియాకు మొత్తం మామూలుగానే అలవాటైంది. ఉదాహరణకు చెప్తా, రోజుకు భారతదేశంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ మహిళల మీద పురుషులు చేసే దాడులు హైయెస్ట్ ఉంటాయి. ఎక్కువ పర్సెంట్ క్రైమ్ రికార్డు తీసుకున్నా మహిళల మీద దాడులు హైయెస్ట్ ఉంటాయి. హత్యలు కూడా హైయెస్ట్ మహిళల హత్యలే ఉంటాయి పురుషులు చేసేది. అవి పెద్ద ఎక్కడ మీకు కనిపించవు. క్రైమ్ రికార్డ్స్ తీస్తే కనిపిస్తాయి. కానీ ఒక మహిళ తన భర్తను, తన ప్రియుడినో ఒక్క మహిళ చంపిందనుకోండి, 10 రోజులు అదే వార్తను అన్ని ఛానళ్ళు చాలా పెద్ద ఎత్తున పెద్ద అక్షరాలతో బ్రేకింగ్ చేస్తూ వాళ్ళు నిద్రపోకుండా, ఇక్కడ చూసేవాళ్ళని నిద్రపోనీయకుండా చావు కొడుతుంటారు. ఆ మహిళ ఎంత దుర్మార్గం చేసింది, ఎంత దారుణం. ఇక రకరకాల కొత్త పదాలు కూడా కనిపెడతారు. దుర్మార్గము, దారుణము అన్నీ మొత్తం అమ్మతనానికే ఇది చేసింది, మహిళ అనే దానికే చెడ్డ పేరు ఇక రకరకాలుగా. ఒక్క మహిళ గనక ఒక్క అతన్ని చంపేస్తే ఇంత దుర్మార్గంగా అటాక్ చేయాలి, అంత దుర్మార్గంగా అటాక్ చేయాలి. ఎందుకు ఇంత వివక్ష? భారతదేశమే పితృస్వామిక దేశం. ఉన్నదే పురుషుల చేతుల్లో, ఇది మహిళల చేతుల్లో లేదు. అన్ని వ్యవస్థలు పురుషుల చేతుల్లో, మీడియా కూడా పురుషుల చేతుల్లోనే ఉన్నది. ఇవాళ భారతదేశ మీడియా ఎంత పర్సెంటేజ్ ఉన్నారు మహిళలు? భారతదేశ మీడియాలో ఒక 2%, 3% ఉంటారు మహిళలు. ఇంకొక విషాదకరమైన విషయం ఏంటంటే, చాలామంది మహిళల్లో కూడా పితృస్వామిక భావజాలం ఉంటుంది. సహజం అది. మహిళల్లో కూడా పితృస్వామిక భావజాలం ఉండడం అనేది ఇంకా విషాదం ఈ దేశంలో. అట్లా మీడియా పితృస్వామిక భావజాలంతో ఉంటుంది. ఇప్పుడు ఇందాక ఒక ఛానల్ చెప్పిన రిపోర్టర్ మాట్లాడుతుంటే నాకే మండిపోతున్నది. ఇక్కడ ఏం మాట్లాడుతున్నా, అమ్మాయి గురించి చాలా అసహ్యంగా మాట్లాడుతున్నాడు, చాలా అసహ్యంగా. ఈయన చూసినట్టే 17 ఏళ్ళ అమ్మాయి గురించి అన్ని చూసినట్టే ఈయన చాలా అసహ్యకరంగా మాట్లాడుతున్నాడు. యాంకర్ ఏదో అడుగుతాడు, ఈయన ఏదో ఇష్టం వచ్చిన నోటికి వచ్చిందో చెప్తా విషయమంతా కక్కుతున్నాడు ఆ అమ్మాయి మీద. ఈయనకు అన్ని విషయాలు ఈయన కళ్ళ ముందే జరిగినట్టు. అంత దుర్మార్గంగా ఉంది మీడియా. కాబట్టి మీడియా గురించి ఏదో గొప్పగా ఆశించడం అనేది తప్పు. ఏం ఆశించలేదు. మీడియా ఎప్పుడో చచ్చిపోయింది.
స్వతంత్ర జర్నలిజం అనేది చచ్చిపోయింది. మెయిన్ మీడియాల్లో అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో లేదు, అసలు స్వతంత్ర జర్నలిజం లేదు, ప్రజల కోసం అనేది లేదు, వ్యాపారం మాత్రమే, ఓన్లీ వ్యాపారం, డబ్బుల కోసం ఏదైనా చేస్తారు, దట్స్ ఆల్. ఇక చిన్న చిన్న యూట్యూబ్లు పెట్టుకొని, యూట్యూబ్లు కూడా చాలామంది అట్లా తయారై ఉండొచ్చు, కానీ ఇప్పటికీ ఎంతో కొంత బతికున్నది మాత్రం సోషల్ మీడియా, యూట్యూబుల్లోనూ ఇంకో చోట ఎంతో కొంత బతికిస్తున్నది జర్నలిజాన్ని. అందులో పనిచేయలేక సీనియర్ జర్నలిస్టులు అందరూ ఆ దుర్మార్గమైన యాంటీ పీపుల్ పాలసీలను భరించలేక వచ్చి చిన్న చిన్న యూట్యూబ్లు పెట్టి, అంతకంటే చేయగలిగింది కూడా వీళ్ళు ఏం లేదు. వీళ్ళెవ్వరూ నిజంగా ప్రజల పక్షం వహించిన వాళ్ళు ఎవ్వరూ లక్షలు కోట్లు సంపాదించలేరు కాబట్టి చిన్న చిన్న యూట్యూబ్లు పెట్టుకొని మాట్లాడుకోవడం తప్ప వేరే మార్గం లేదు. అందులో భాగమే ఇవాళ ఈ అమ్మాయి మీద, మైనర్ అయిన 17 ఏళ్ళ అమ్మాయి మీద, బాలిక మీద దుర్మార్గమైన దాడి భగీరథ్ చేశాడు, ఇప్పుడు మీడియా చేస్తున్నది. ఇలాంటి యూట్యూబ్, ఇలాంటి సోషల్ మీడియా అవకాశం లేనట్టయితే మనకి ఈ విషయం బయటికి కూడా తెలిసి ఉండకపోతుంది. అది నిజం. సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మంచి జరుగుతుంది, దాంతోపాటు చాలా చెడు కూడా జరుగుతుంది. రెండు వైపులా ఉన్నాయి. చెడు కూడా జరుగుతుంది సోషల్ మీడియాలో, తక్కువేం కాదు సోషల్ మీడియా ద్వారా జరిగే చెడు. యూట్యూబ్లో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడి, బూతులతో సహా మాట్లాడి యూట్యూబ్ను చెత్త నింపిన యూట్యూబ్లు కూడా చాలా ఉన్నాయి. సోషల్ మీడియా ఫేస్బుక్లో, ట్విట్టర్లో, మిగతా ఇన్స్టాలో పనికి మాలిన చెత్త అంతా నింపుతున్నవి కూడా ఉన్నాయి. రెండు రకాల ఉన్నాయి, చెత్త ఉంది, మంచి ఉంది. కానీ మెయిన్ నేషనల్ ఛానల్స్ కానీ, రీజనల్ ఛానల్స్ కానీ, టీవీ ఛానల్స్ అనుకునే వాటిల్లో మంచి మాత్రం కనబడట్లేదు, అస్సలు లేదు. సోషల్ మీడియాలో మంచి చెడు రెండు ఉన్నది, అందులో చెడు మాత్రం ఉంది, ఉపయోగం ఏమీ లేదు ప్రజలకు. వాటి వల్ల ఏ ఉపయోగం లేదు. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే జరిగిందా అని తెలుసుకోవడం కోసం, వెంటనే తెలుసుకోవడం కోసం, ఎక్కడైనా మర్డర్ జరిగితే జరిగిందా అని వెంటనే తెలుసుకోవడం కోసం మాత్రమే సమాచారం తెలుసుకోవడం. కానీ ఆ సమాచారం ఆధారంగా వాళ్ళు చేస్తున్న వికృతమైన చేష్టలు ఈ సమాజానికి చాలా హాని కలిగిస్తున్నాయి. వాళ్ళ వ్యాపారం కోసం సమాజాన్ని సర్వనాశనం చేసే దిశగా వాళ్ళు నడుస్తున్నారు. వాళ్ళు నడిచేది కూడా ఒక్క వ్యాపారమే కాదు, రాజకీయ అనుబంధాలు కూడా ఉన్నాయి చాలా ఛానళ్లకు. రాజకీయ అనుబంధాల వల్ల కూడా సమాజంలో చాలా చెడు జరుగుతుంది. ఇప్పుడు దీనివల్ల కూడా ఇప్పుడు ఈ అమ్మాయికి న్యాయం జరిగే పరిస్థితి ఉందా అనేది అనుమానం. ఈ అమ్మాయి, ఈ బండి భగీరథ్ అనేవాడు, ఆమె ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం బండి భగీరథ్ అనేవాడు మైనాబాద్లో రేప్ చేసి హ్యాపీగా తిరుగుతున్నాడు. ఏమీ చేయలేని పరిస్థితి ఆమె, కనీసం అరెస్ట్ చేయలేదు పోలీసులు ఇప్పటివరకు. ఈ కేసు కూడా ఉంటుందా లేదా అనేది రేపు విచారణ చేస్తారు కదా పోలీసులే. విచారణ ఎలా జరుగుతుందో, దాన్ని బలహీనపరచడానికి ఎన్ని చేస్తారో పోలీసుల తీరు తెలియదు ఎవరికి. ఫ్యూచర్ తేలుస్తుంది ఇప్పుడు ఏం జరగబోతుందని. ఈరోజైతే మనం చెప్పలేం, కానీ ఫ్యూచర్లో తెలుస్తుంది ఏం జరగబోతుందో. కానీ అనుమానాలు మాత్రం అన్నీ బండి భగీరథ్ వైపు ఉన్నాయి. అన్ని వేళ్ళు బండి భగీరథ్ వైపే ప్రశ్నిస్తున్నాయి, అందరూ ప్రశ్నిస్తున్నారు, అన్ని వేళ్ళు అటువైపే చూపిస్తున్నాయి. ఆ బండి భగీరథ్కి బండి సంజయ్ వల్ల సహకరిస్తున్న మిగతా వ్యవస్థలు ఈ అమ్మాయికి అన్యాయం చేయబోతున్నాయి. థ్యాంక్స్ అన్న. చూద్దాం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తుందో. థ్యాంక్ యూ.